ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు తన కృపను బట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన మంచి దినాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. దేవుని కృపలో, ప్రేమలో, ఆయన సన్నిధిలో నానాటికి మీరు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఒక మాట మీకు ప్రవచన రీతిగా చెప్పాలనుకుంటున్నాను. మీకు విరోధముగా రుంబపడిన ఏ ఒక్క ఆయుధము వర్ధిల్లదని ప్రభు చెప్తున్నాడు. కనుక మీకు వచ్చే శోధన కష్టాలను బట్టి ఆదర్యపడవద్దు, దిగులు పడవద్దు. మీ బంధకాలు, శాపపు కాడులు అన్నిటినీ విరగొట్టి దేవుడు మార్గ సరళం చేసి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. దేవుని బిడ్డలారా, మన అబ్రహాం గురించి ఆల్రెడీ ధ్యానం చేయటం మొదలు పెట్టాము. అబ్రహామును దేవుడు మరి తన స్వదేశం నుండి, తన యొక్క కుటుంబం నుండి, బంధుమిత్రుల నుండి బయటికి రమ్మని చెప్పాడు. బయటికి రావటం దేవుని బిడ్డలారా ఎందుకొరకంటే నువ్వు ఏ ఒక్కరికి దాసుడు కాదు, దేవునికి మాత్రమే దాసుడు అని తెలియపరచడానికి కోసం. దేవుడు ఇప్పుడు దేనైనా విడిచిపెట్టమన్నాడంటే కొన్నిసార్లు అది మీకు మంచిగా అనిపిస్తాయి, కానీ అది దాని ఒక అర్థం ఏంటంటే నువ్వు దానికి దాసులు కాకూడదనే ఉద్దేశంతోనే దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. కొన్నిసార్లు మనకు ఎవరి మీదో చాలా ప్రేమ కలుగుతాయి. ఆ ప్రేమలో ఏ పాప లేక ఉండవచ్చు, ఏ లోపం ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టమంటాడు. ఇదేంటి, నేను సహోదర భావంతో కదా నేను పరిచయం పెట్టుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, ఎందుకు దేవుడు దాన్ని కట్ చేయమంటున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు అని మీకు అనిపించవచ్చు. తీర మనం చూస్తే దాంట్లో దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి మన దాసుడు కాకూడదు. ఆ ప్రాణబంధం, సోల్ టై అంటాం కదా, ఆ ప్రాణబంధం ఏర్పడకూడదు. దానివలన మనము ఫ్యూచర్లో నష్టపోతామనే ఉద్దేశంతోనే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ వ్యక్తిని కట్ చేయమంటాడు, ఆ ప్రాణాన్ని కట్ చేయమంటాడు. దేవుని బిడ్డలారా, ఈవెన్ ఫాదర్ బెర్క్మన్స్ గారు ఒక్కసారి చెప్పాడు, సడన్గా దేవుడు ఆయనకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అంట, ఎక్కువ ఫిష్ ఇష్టపడేవాళ్ళంట. సడన్గా దేవుడు చెప్పాడంట, నువ్వు ఫిష్ తినకూడదు, కొద్ది తినాలని. ఇదండి ఫిష్ తినటంలో తప్పేముంది అని ఆయన అనుకున్నప్పుడు తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో, నన్ను పరీక్ష పెడుతున్నాడేమో అని చెప్పి అనుకుని లోబడిపోయారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మన దేనికి ముడివేయబడకూడదు, దేన్ని మనము లోతుగా ఇష్టపడకూడదు, ప్రేమించకూడదు. ఎందుకంటే దానికి మనం దాసులైపోతాము, దానివల్ల మనకే నష్టం కలుగుతాయని దేవుడు ఆలోచిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి అవసరమైనది ఏంటంటే ఐగుప్తు నుండి బయటికి రావటం కాదు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బంధకాలు ఉన్నారు, దానిలోంచి బయటికి రావటం కాదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆ ఐగుప్తు నుండి బయటికి రావటమే ప్రాముఖ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు, కానీ మనస్సు మాత్రం ఐగుప్తు దేశాన్ని వెంబడించకుండా వచ్చింది, ఆ పాపపు లోకాన్ని వెంబడించకుండా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మనస్సు నూతనపరచబడలేదని మనకు అర్థమవుతుంది. నూతనపరచబడిన మనస్సు మాత్రమే నూతనమైన కార్యాన్ని ఆలోచించడానికి ప్రారంభిస్తాయి. కీర్తన 51:10 నాకు నూతనమైన హృదయం సృష్టించమంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 11:19 దేవుడు నేను మీకు నూతన హృదయం ఇస్తానంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక కట్టడలు అనుసరించడానికి, ఆయన మాటలు కైకొనటానికి అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 24:7 నేను దేవుడని మీరు తెలుసుకోవటానికి నూతనమైన హృదయం ఇస్తాను అంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి లేకపోతే బంధకు నుండి విడుదల పొంది బయటకు వస్తున్నామో అప్పుడు నూతన హృదయం మనకు కలుగుతున్నాయి, నూతనమైన స్వభావం కలుగుతున్నాయి, నూతనమైన ఆలోచన కలుగుతున్నాయి. దాన్ని బట్టి మనకు కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మన దేవుని ఎరగటానికి ప్రారంభిస్తాం. మూడవది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 36:25 మనకు నూతన హృదయం దేవుడు ఇచ్చినప్పుడు మనం శుద్ధీకరించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా కీర్తన 37:4 హృదయ వాంఛలు దేవుడు తీరుస్తున్నాడు. కాబట్టి మనకు నూతన హృదయం ఎంతో అవసరంగా ఉంది. ఈ నూతన హృదయము మన దేవుడు చెప్పినట్టు లోబడి
మనము మన ఉన్న ప్రదేశం నుండి, మన ఉన్న వ్యక్తుల దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు, దేవుడు చెప్పి బయటకు వచ్చినప్పుడు జరుగుతాయి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రభువా తండ్రి లోతైన అనుభవానికి తీసుకువెళ్ళమని, అభిషేకించమని, ఆత్మతో నింపమని, దీవించమని, 2 పాల ఆత్మ 200 అభిషేకం దయచేసి నడిపించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.